గురు పౌర్ణిమ సందర్భంగా గురువుల గురించి మాట్లాడటము అనేది ఈ ఒక్కరోజు మాత్రమే మాట్లాడటం అనేది నిజంగా తప్పు. ఎవ్రీ డే గురువుల గురించి మాట్లాడాలి. నిజానికి ఇక్కడ అసలైన గురువు ఎవరు? ఎక్కడ ఉంటాడు అంటే నీలోనే ఉంటాడు యాక్చువల్‌గా. ఎవరికి వాళ్ళే గురువు, ఎవరికి వాళ్ళే శిష్యుడు అంటాను నేనైతే. దానర్థం మిగతా వాడు గురువులు కాదని కాదు. కానీ అసలైన గురువు మాత్రం నీలోనే ఉంటాడు. నీకు నువ్వే టీచర్ అని చెప్పింది మాత్రం జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇన్నెందుకు నీలోనే అంటే ఎవ్రీడే నువ్వు నీతోటి మాట్లాడుతూ ఉంటావు. నీతోటి నువ్వు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటావు. తప్పు చేస్తావు. తప్పు చేసింది తప్పు అని చెప్పి నీ మనసు చెప్తూ ఉంటుంది. దాన్ని వింటావు లేదా వినకుండా వెర్రివాడిలాగా అహంకారంగా వెళ్ళిపోతావు. ఏదైనా మొత్తం మీద చెప్పినవాడైతే మాత్రం నీ అంతరంగమే. అలా నీ అంతరంగం నీకు చెప్పే క్రమంలో నువ్వు మంచి ఏంటో చెడ్డ ఏంటో చెప్తూ వెళ్తుంది. నీ అనుభవం ఏంటో చెప్తుంది. నీ జ్ఞానం ఏంటో చెప్తుంది. ఎక్కడ ఫెయిల్ అవుతావో చెప్తుంది. ఎక్కడ సక్సెస్ అవుతావో చెప్తుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్తుంది. నువ్వు దొంగనా డాష్గాడు అని చెప్తుంది. నీ అంత పనికి మాలిన చెత్తనా డాష్గాడు లేడని చెప్తుంది. నువ్వు చేస్తున్న పనికి మాలిన పనులన్నీ నీకు చెబుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినాను, స్త్రీ అయినా పురుషుడేనాను, ఇలా నీలో ఉన్న అంతరంగం మనస్సాక్షి, నీ ఇన్నర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో, అది మొట్టమొదటి గురువు అని నేను నమ్ముతాను. నేను ఆ గురువుని కనుక వింటే మిగతా ఎంతమందిని విన్నా వినకపోయినా కూడా ఆ ఒక్కడిని వింటే చాలు నువ్వు ప్రక్షాళన. నువ్వేంటి నేనేంటి ఎవరైనా సరే ప్రక్షాళన అవుతారని అంటాను నేను. అందుకని మనలో ఉన్న గురువుని, ఆత్మ గురువుని శోధిద్దాం. ఆత్మ గురువు ఎక్కడున్నాడో పట్టుకుందాం. ఆయన ఏం చెప్పాడో విందాం. ఆయన చెప్పినట్టుగా పాటిద్దాం. తప్పులు చేసిన క్రమంలో మనకి ఆత్మ గురువే అసలైన గురువు. ఇవి కాకుండా ఉండే గురువులంటే ఖచ్చితంగా అమ్మ, నాన్న, అలాగే టీచరు, లెక్చరరు, ప్రొఫెసరు, లేకపోతే జీవితంలో ఎదురైన ఒక మంచి గురువు, ఒక మంచి స్వామీజీ, ఒక మంచి మనకి ఎవరైతే లైఫ్లో ఇలా ఉండద్దురా ఇలా ఉండు అని చెప్పారో వాళ్ళందరూ కూడా గురువుల కిందకే వస్తారు. కానీ నేను ఇలాగ గురువులు స్మరించుకునేటప్పుడు నాకు తెలిసి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఉన్న గురువులు ఎర్రంరాజు మాస్టర్ గారు కానీ, నేను ఎప్పుడో మురమళ్ళ అని చెప్పి అమలాపురం దగ్గర ఒక ఊరు ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను. ఆ గవర్నమెంట్ స్కూల్లో నేను 6వ తరగతి 7వ తరగతి అక్కడ స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను వైజాగ్ను రాజమండ్రిలో చదివాను. కానీ ఆ తర్వాత చదివింది మాత్రం మురమళ్ళ. అక్కడ నేను చదివినప్పుడు నా స్కూల్ ఏదైతే ఉందో అక్కడ నా టీచర్లు ఎర్రంరాజు మాస్టర్ గారు కానీ, ఇతరత్ర మాస్టర్ గారు కానీ, ఆ తర్వాత ఉన్న అనేక మంది మాస్టర్, వెంకటేశ్వర మాస్టర్ గారు కానీ, లేకపోతే శంకరరావు గారు మాస్టర్ గారు కానీ, ఇలా అనేక మంది మాస్టర్లు నాకు చెప్పిన మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలా నాకు ఉపయోగపడ్డ ఈ సందర్భంలో వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న పదం యాక్చువల్గా. వారి పాదములను పట్టి ప్రణమిల్లడం తప్ప చేసేదేమీ లేనంతలాగా వారు చెప్పారు. కాకపోతే నాకున్న ఆ గురువులు చేసిన ఒక మంచి పని ఏంటంటే, విషయాన్ని ఉదాహరణకి క్లాస్కి వచ్చారనుకుందాం. శర్మ షార్ మాస్టర్ గారు క్లాస్కి వచ్చారు. ఆయనది యాక్చువల్గా సోషల్ సైన్సెస్, అంటే ఏదో వరల్డ్ హిస్టరీనో, ఇండియన్ హిస్టరీనో, లేకపోతే మరొకటో చెప్పాలి. అది చెబుతూ ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానంలోకి వెళ్ళేవారు. అది చెప్తూ ఆయన తిలక్ వైపు వెళ్ళేవారు. అది చెప్తూ ఆయన ఎక్కడికో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల వైపు వెళ్ళేవారు. సో ఒక టీచర్, అది తెలుగు టీచర్ అయినా సరే, ఇంగ్లీష్ టీచర్ అయినా సరే, మ్యాథ్స్ టీచర్ అయినా సరే, ఒక టీచరు తాను చెబుతున్న పాఠం మాత్రమే కాకుండా ఇతరత్రా పాఠాలను, ఇతరత్రా జీవిత పాఠాలను, ఇతరత్రా సాహిత్యాలని కూడా పరిచయం చేయడం వల్ల నాకు కొద్దో గొప్పో ఇలాంటి ఒక వెర్సటాలిటీ వచ్చింది. అదేవిధంగా కాలేజీలో కూడా అంతే. అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో నేను చదివే రోజుల్లో నాకు అక్కడ ఎన్ఆర్డి మాస్టర్ గారు కానీ, లేకపోతే కనుక సివివి, సిఎస్ఎస్ ఇలా అంటే వాళ్ళ పేర్లు సివి సర్వేశ్వర శర్మ గారు లాంటి వారు కానీ, సిఎస్ చావల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ, ఇలా అనేక మంది వాళ్ళు క్లాస్ చెప్తూ ఫిజిక్స్ క్లాస్ చెప్తూ జర్మన్లో బెర్లిన్ గోడకు సంబంధించిన, జర్మనీ ఏకీకరణకు సంబంధించిన పాఠాలు చెప్తున్నప్పుడు, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నతకు సంబంధించిన పాఠాలు చెప్తున్నప్పుడు, అనేకమైన మండల కమిషన్కి సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు ఎన్నో నేర్చుకోవడం జరిగింది. అందుకనే అక్కడి నుంచి ఇక్కడి వరకు అనేక వందల మంది నా గురువులు, అనేక వందల మంది నాకు పాఠాలు నేర్పారు. వాళ్ళందరికీ చేతులెత్తి ప్రణమిల్లుతున్నాను. కానీ ఒక్క అసలైన టీచర్ నేను చెప్పకపోతే తప్పవుతుంది. నా అసలైన టీచర్ ఎవరు అని అడిగితే నా శత్రువులు.
వాళ్ళు కనుక లేకపోతే నాకు నా సరైన విద్యా విధానం ఉండేది కాదు. నన్ను అడుగడుగున కాళ్ళు పట్టి లాగిన వాళ్ళు కొందరు, గుండెల మీద తన్నిన వాళ్ళు కొందరు, నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు కొందరు, బద్నాం చేసిన వాళ్ళు కొందరు, నన్ను ఏదో ఒక రూపంలో మానసికంగానో మరొక రూపంలోనో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కొందరు. నిజంగా వాళ్ళే కనుక లేకపోతే ఇవాళ నేను లేను. అందుకనే శత్రువులుగా నేను భావించను కాబట్టి శత్రువులుగా అనిపించే వారే నా అసలైన టీచర్లు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.